హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారాం సికింద్రాబాద్ నుంచి యాంటిసిపేటెడ్ వేకెన్సీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కోసం అయితే ఒక వేకెన్సీ వచ్చింది. దీంట్లో వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉన్నాయంటే, ఏమేమి పోస్టులు ఉన్నాయంటే యూడీసీ ఉంది, ఐటీ సూపర్వైజర్ ఉంది, ఎల్డీసీ ఉంది, లైబ్రరీ ఉంది, రిసెప్షనిస్ట్ ఉంది, సైన్స్ ల్యాబ్ అటెండర్ ఉంది, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ ఉంది, పారామెడిక్స్ ఉన్నాయి, క్లర్కల్ స్టాఫ్ ఉన్నాయి. మనం ముఖ్యంగా మన ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఏమేమి ఉన్నాయంటే, దీంట్లో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ల్యాబ్ అటెండర్ కోసం మన ఇంటర్మీడియట్ చదివి ఒక 35 ఇయర్స్ బిలో 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి, ఇంటర్నెట్ వచ్చి ఉండాలి, ఈమెయిలింగ్ వచ్చి ఉండాలి. అదే కొద్దిగా మీకు కంప్యూటర్ కోసం తెలుసున్న వారైతే మీకు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే, కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఇంటర్మీడియట్ చదివిన వారు 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ అండ్ హార్డ్వేర్ అండ్ ఫేరాఫేర్ నెట్వర్క్ కోసం తెలిసిన వారు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఇంకోటి ఏంటంటే, ఇంటర్మీడియట్ చదివి డిప్లొమా ఇన్ నర్సింగ్ చేసిన వాళ్ళు పారామెడికల్స్ కోసం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిసెప్షనిస్ట్ ఉంది. రిసెప్షనిస్ట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ గుడ్గా ఉండాలి, గ్రాడ్యుయేషన్ అయితే వీళ్ళకి ఉండాలి. లైబ్రరీని కూడా మనకి బి లైబ్రరీ సైన్స్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవాలి. మనకి ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకైతే ఈ పోస్టులు అయితే కంపల్సరీ మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత పోస్టు మనకి ఎల్డీసీ కూడా ఉంది. మీరు ఎవరైతే ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ 2 ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చదివి ముందాక చెప్పిన వాటికి అయితే మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. వీటికైతే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఐటీ సపోర్టర్ కోసం మనకి డిప్లొమా ఇన్ కంప్యూటర్ కోసం రావాలి. యూడీసీ అయితే బీకామ్ చదివి ఉండాలి, వారికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్ కూడా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారాం నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫ్రమ్ నాన్ టెక్నిక్ అండ్ అడమ్ స్టాఫ్ కోసం వచ్చింది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ ఇక్కడ రాయాలి. ఒక ఫోటో అయితే అందించాలి. దీని మీద అయితే ఎటువంటి సిగ్నేచర్లు అయితే అవసరం లేదు. మనకి మీ పూర్తి పేరు ఇక్కడ రాయాలి. మీ ఫాదర్ నేము, డాటర్ నేము, వైఫ్ పేరు అయితే ఇక్కడ రాయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయాలి. నేషనలైజేషన్ రాయాలి. రిజలైజేషన్, స్టేట్, పర్మనెంట్ అడ్రస్, ఇవి పూర్తిగా మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ పూర్తిగా నింపిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ రాయాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉండే ఎక్స్పీరియన్స్ రాయాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కోసం లాంగ్వేజ్లు మీరు ఏం మాట్లాడతారు, ఏం రాయతారో, స్పీక్ చేస్తారో ఇదే రాయాలి. ఇక్కడైతే సిగ్నేచర్ పెట్టి ఏ డేటు ప్లేస్ అని పెట్టాలి. తర్వాత మీ దగ్గర హార్డ్ కాపీస్ అయితే కంపల్సరీ కావాలి. మీకు 10th క్లాస్ చదివింది, ఇంటర్మీడియట్ చదువుకున్నది సర్టిఫికెట్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు అయితే మీరు పెట్టాలి. మనకి ఇది లాస్ట్ డేటు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి 10th జనవరి 24 దాకా మనకి లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆఫ్లైన్లో మీరైతే పంపించాలి. ఈ అప్లికేషన్ నింపి దాంతో ఫలంగా అప్లికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ కేటగిరీ సర్టిఫికెట్లు అన్నీ మీరు పంపించాలి. తర్వాత మీకు ఒక 100 రూపీస్ ఏదైనా బ్యాంక్ నుంచి డీడీ తీయాలి. ఆర్మీ పబ్లిక్ స్కూల్ బోలారాం సెక్యూరిటీ నుండి డీడీ తీసి దానికి అటాచ్ చేయాలి. సర్టిఫికెట్లన్నీ పెట్టిన తర్వాత మీ వచ్చిన అప్లికేషన్ అన్నీ వారు స్క్రూటినీ చేసి ఎలిజిబిలిటీ పర్సన్స్కి షార్ట్ లిస్టెడ్ ఇవ్వడం అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మీకు నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా ఇది కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు. ఫస్ట్ 3 ఇయర్స్ కోసం తీసుకుంటారు. తర్వాత మీకు ఎగ్జామ్ పెట్టి పర్మనెంట్ తీసుకోవాలంటే ఎగ్జామ్ పెట్టి మీకు పర్మనెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నేనైతే ఇది డైరెక్ట్ మనకి వెళ్ళి దీంట్లో మీకు అయితే చేయడం అయితే జరిగింది. ఇది వెబ్సైట్లోకి వెళ్ళి చేయడం అయితే జరిగింది. మీకు ఎటువంటి ఫేక్ అయితే లేదు. మనకి ఇది కాంట్రాక్ట్ బేస్లో మీకు తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు కంపల్సరీ దీంట్లోంచి నేను డౌన్లోడ్ చేయడం జరిగింది.
నేను అయితే ఇక్కడ నుంచి మీకు డౌన్లోడ్ చేసి మీకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి నేనైతే మీకు అప్లై చేసాను. ఎటువంటి దీంట్లో ఏం ఫేక్ అలాంటిది ఏమీ లేదు. మీరేమీ కంగారు పడే అవసరం లేదు. మీరందరూ మాకు వెంటనే జాబ్ కావాలి అన్నవారైతే దీనికి అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకుని మీరు వెంటనే అయితే జాబ్ పొందగలుగుతారు. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ మీరు షేర్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. లైక్ అయితే చేయండి. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. వెంటనే మనకి జాబులు కావాల్సిన ఉన్నవారు దీంట్లో మనకి ఆర్మీ దాంట్లో మనకి పడింది, ఆర్మీ స్కూల్లో పడింది. ఇది కాంట్రాక్ట్ బేస్ పోస్టులు మాత్రమే. తర్వాత వారు పర్మనెంట్ చేయాలనుకుంటే మాత్రం వారు